జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నేను తప్పు చేశానా మీ ఉద్దేశం? చెప్పండి, ఏం తప్పు చేశాను నేను? చెప్పండి. ఊర్మిళ, ఇలాంటి గొడవలే ఇంట్లో వద్దు అనేది. ఇవే లేని కొన్ని పంతాలకి దారితీస్తాయి. ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. వైదేహి ఒక బిడ్డనిస్తుంది. నువ్వు కూడా తొందరలో బిడ్డనిస్తే ఆ సంతోషం ఇంకా ఎక్కువ అవుతుంది. కొడుక్కి కాళ్ళు వచ్చాను లేదో అప్పుడే మనవడి మీద ఆశ పుట్టేసింది. బాగా ఎండబెట్టావు కదమ్మా. ఎండబెట్టానమ్మగారు, ఎండిపోయాయి అమ్మగారు. అయితే వేయించి పిండి చేసి తీసుకురా. సరేనమ్మా, పెనం తీసుకొస్తాను. వైదేహి కోసమే కదా, ఇస్తే మంచిది, రక్తం పడుతుంది. ఇవి తింటే వైదేహి కొంట్లో రక్తం పడుతుంది, కానీ ఇవన్నీ వింటుంటే నాకు కళ్ళల్లో నుంచి రక్తం పడుతుంది. అసలు ఇవన్నీ భరించలేకే దాన్ని కడుపు పాడు చేద్దామంటే ఏది వర్కౌట్ కాదు. ఇలాగే వదిలేస్తే అది బిడ్డని కంటే ఇప్పుడు భుజాల మీద మోస్తున్న వారు నెత్తిన పెట్టుకుంటారు. ఎలాగైనా కడుపు పోయేలా చేయాలి. ఎలా? మనవడా, వైదేహి ఇంకా రాలేదేంటి? ఒట్టి మనిషి కాదు, పొద్దున్నే ఏదో ఒకటి తినాలి. వస్తుంది ఇందు. ఇదిగో తన కోసమే సెలెక్ట్ చేస్తున్నాను. వస్తుంది కదా, రాని. ఏదో ఒకటి చెయ్యాలి. ఈ వైదేహిని ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తున్నావు? మమ్మల్ని కింద పడేయాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి? షూ! మాట్లాడకుండా పైకి పదా, అక్కడి నుంచి జరగబోయేది చూద్దాం. అర్థమైంది. వైదేహి పడాలని వేసావు కదా. వైదేహి రాకుండా వేరే వాళ్ళెవరైనా వచ్చి పడితే? అందరూ కిందే ఉన్నారు, ఒక్క వైదేహి పైనుంది. తను తప్ప ఎవ్వరూ రారు. వైదేహి, తొందరగా రా. టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకోవాలి. వస్తున్నాను బాబా. పదండి పదండి. వైదేహి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.